హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి నేతల ఎన్నికల ప్రచారాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఎన్నెన్ని రకాల దిక్కుమాల దుర్మార్గాల ప్రచారాలు చేసిరో చూసినాం కదా. ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. ఏకంగా 14 లక్షల కోట్ల దాకా అప్పులు చేసినని చెప్పి ఇష్టం వచ్చిన ఫిగర్లు నోటికొచ్చిన డిజిట్స్ చెప్పేసి వాటిని పేపర్లలో అచ్చులు వేయించి జనం మెదళ్లను విషం విషం నింపే ప్రయత్నం చేశారు. తీరా ఇప్పుడు ఏమైంది? పార్లమెంట్ సాక్షిగా ఇక కేంద్ర ప్రభుత్వం పంకజ్ చౌదరి అని ఆర్థిక శాఖ మంత్రి సెక్రటరీ ఈరోజు అనౌన్స్ చేసినట్ట 5,62,000 కోట్ల రూపాయల అప్పు మాత్రమే అని చెప్పి టిల్ టుడే. మరి 14 లక్షల కోట్ల అప్పు ఏమైనట్టు? ఇది ఒక్కటే కాదు, రుషికొండ ప్యాలెస్లకు సంబంధించి కావచ్చు, తర్వాత ఆడుదాం ఆంధ్రాలో అవినీతి కావచ్చు, మద్యం కుంభకోణంలో 1,00,000 కోట్ల అవినీతి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా? ఒకసారి ప్రచారం ఏంది వాస్తవం ఏందనేది ఒక లిస్ట్ మాదిరి వేసిరు వాళ్ళు. చూద్దాం. నాడు జగన్పై చేసిన విష ప్రచారాలు వాస్తవాలు. 14 లక్షల కోట్ల అప్పులు. తీరా తేలింది ఏందా అంటే మొత్తం జగన్ టర్మ్లో, జగన్ రెజిమ్లో 3,39,000 కోట్లు మాత్రమే అని తేలింది. విశాఖలో 25,000 కేజీల డ్రై ఈస్ట్ డ్రగ్ దొరికితే దానికి ఇంకా భూమాకాశాలు ఏకం చేసి అసలు ఆంధ్రాను ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి ఇక ఎక్కడెక్కడో లింకులు కలిపి ఆఖరికి ఆ డ్రై ఈస్ట్ ఎవరిది? శ్రీమతి దగ్గుబాటి పురేంద్రేశ్వరి దూరపు చుట్టం ఎవరో వాళ్ళకు వచ్చిన ఆ డ్రై ఈస్ట్ను ఇక డ్రగ్స్గా మార్చేసి ఏమంటారు కెమికల్ కోకైను ఇంకా రకరకాల పేర్లు పెట్టి దాని మీద సుప్రీంకోర్టుకు కేసు ఫైల్ చేస్తే ఆఖరికి అదేందని అది తప్పు, డ్రగ్స్ కాదు డ్రై ఈస్ట్ అని చెప్పి ఏకంగా సిబిఐఏ సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చి ఇప్పుడు ఆ కంటైనర్ కూడా పంపించేసిరు. ఇది ప్రచారానికి వాస్తవానికి తేడా. రేషన్ బియ్యం తరలిస్తున్నారు, సీజ్ ద షిప్ అని మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా. తీరా అదేం లేదు, ఆపినందుకు 7 కోట్లు ఫైన్. ఎందుకంటే ఆ కంటైనర్ను ఇంచుమించు ఒక నెల రోజుల పాటు ఆపినందుకు ఛార్జెస్ కింద 7 కోట్ల వరకు ఫైన్లు వేసి పంపించేసారు అనమాట సోమాలియాకు పోవాల్సిన దాన్ని. తర్వాత కలెక్టర్ల కాన్ఫరెన్స్, ఇక రకరకాల కాన్ఫరెన్స్లో 3 చెక్ పోస్టులు పెట్టినా కూడా బియ్యం అక్రమ రవాణా ఎందుకు తగ్గట్లేదు అని చెప్పి వాళ్ళే ప్రశ్నించుకున్న సందర్భం కూడా మనం చూసినాం కదా. ఇట్లా ఉంటుంది అనమాట. తర్వాత తిరుమల లడ్డు కల్తీ, ఇక దానిలో కలిసిపోయింది పందికొవ్వు అని చెప్పి ఇక మొత్తం భూమండలం మీద ఉన్న హిందువులందరినీ వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేలాగా వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఏ రకంగా ప్రచారం చేసారో చూసారు కదా. ఆఖరికి సుప్రీంకోర్టు సాక్షిగా దేవుడితో రాజకీయాలు వద్దు అని చెప్పి సుప్రీంకోర్టు సాక్షి కొట్టింది అన్నట్టు. ఇది జరిగిన వ్యవహారం. తర్వాత సెకీతో అక్రమంగా ఒప్పందం చేసుకున్నాడు కదా, ఆ ఒప్పందం అక్రమం, దానికి 1,750 కోట్ల రూపాయలు జగన్ జేబుల్లో కుక్కితే అదాని ఆ డీల్ ఓకే చేసిండు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అమెరికా గొలుసులతో కట్టేసి తీసుకెళ్ళి ప్రాసిక్యూట్ చేయాలి అని చెప్పి అసెంబ్లీలో ఏకవాక్య తీర్మానం చేశారు. తీరా తేలింది ఏంటంటే చంద్రబాబు గారే ఒప్పందం సక్రమం అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రకటిస్తారు అనమాట. ఇది ఒకటేనా? ఇక రుషికొండ ప్యాలెస్ కావచ్చు, అది జగన్మోహన్ రెడ్డి ఆయన భారత్తో కలిసి అందులో సంసారం చేసేందుకు అంత పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు, ఆయన అధికార దాహం చూడండి అని చెప్పి ఎట్టెట్ట మాట్లాడిన చూసి కదా. తీరా అవి ప్రభుత్వ భవనాలే. కేవలం రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి వివిఐపీలు ఆంధ్రప్రదేశ్ కోసం, అంటే ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట్లాంటి వివిఐపీలకు అక్కడ షెల్టర్ ఇచ్చేందుకు, ఆహ్వానం ఆతిథ్యం ఇచ్చేందుకు కట్టిన ప్యాలెస్లు అని చెప్పి తర్వాత తేలింది. ఇక అట్లాంటి ప్యాలెస్ను కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఈ పుండగోరుగాళ్ళంతా పోయి ఏమంటారు ఆ డోమ్లలో బెడ్ల మీద బంగ్లాదేశ్ షేక్ హసీనా ఇంటిని ఎట్లయితే గుల్లగుల్ల చేసిరో అట్లా చేసే ప్రయత్నం చేసి ప్రభుత్వ ఆస్తి అయినా కానీ మనకు సోయి రాలే. ఇట్లా ఎన్నని చెప్పుకుంటూ పోయేది మొత్తం లిస్టు పెట్టుకుంటూ పోతే కొన్ని వందలు వెళ్తాయి. ఇక మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా ఎంత పని చేసావు జగన్ అని చెప్పి ఇంకా శోకాలు పాడింది కదా. ఇప్పుడు మరి మద్యం వ్యాపారానికి సంబంధించి 20 నుంచి 30 రూపాయలు అడిషనల్గా వసూలు చేస్తూ ఎంఆర్పీల మీద దోసుకు తింటా ఉన్నాడు. మరి ఇవన్నీ కుంభకోణాలు కనిపిస్తలేవా? అయినా ఇంకా మన ప్రచారం మనం అయిపోయింది, ఒడ్డెక్కినాం, ఓటేసిన జనం గాలికి వదిలేసినాం, సూపర్ 6 హామీలు తొక్కిపట్టిన ఆరోధించినాం, అయిపోయింది. మహిళలకు రక్షణ లేదు, పిల్లలకు విద్యకు గ్యారంటీ లేదు, ఆఖరికి ఆరోగ్యశ్రీ సేవలు బంద్, వైద్యం కోసం అర్హులు చేసే పేషెంట్ల పరిస్థితి ఏంటి ఈరోజు? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆఖరికి నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గరికి వెళ్తే చంద్రబాబు గారు ఏమైనా ఇస్తే తీసుకోండి అంటే ఆయన ఇయ్యాడు సార్ అని చెప్పి అంత పిచ్చ క్లారిటీతో పోయి జనం వచ్చేసారు. జనము, రైతులు, యువత రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తారు, ఎవరికేం డిమాండ్లు కావాలన్నా. ఇది కూటమి సర్కారు నిర్వాహకం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.